ఈవేళ మీరు ఆయన ట్విట్టర్లో మీరు ఆయనకి శుభాకాంక్షలు చెప్పిన మళ్ళాడే మీకు కంటైనర్ వచ్చింది కనుక అందుకే చెప్తున్నాం. ఈరోజు గంజాయి చూసుకోండి, భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయి. అలాగే ఈ భారతదేశంలో డ్రగ్స్ అన్ని కూడా ఈవేళ ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకి డ్రగ్స్ ఉంటాయి. హైదరాబాదు, బొంబాయి, మద్రాసు లాంటి, కలకత్తా, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో, బెంగళూరులో మాత్రమే ఈ డ్రగ్స్ అందుబాటులో ఉండి, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పల్లెటూరులో ఉన్న కిల్లీ కొట్లో కూడా గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతున్నాయి. దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అనుచరులు, ఈ దుర్మార్గులు దోపిడీనే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ప్రజల ఆరోగ్యం ఏమైతే మాకెందుకు, ఎవడు ఏమైతే మాకెందుకు, మాకు డబ్బు రావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలని చెప్పి ఈరోజు 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ రాష్ట్రంగా, గంజాయి రాష్ట్రంగా, చీప్ లిక్కర్ రాష్ట్రంగా తయారు చేసి పేదల రక్తాన్ని మీరు పీల్చిన పాపం 50 రోజుల్లో మిమ్మల్ని లాగి పెట్టి ఓటుతో కొట్టబోతుంది. రాబోయే 24 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఈ ప్రజలు ఓడించి తిరిగి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమిని అధికారంలో తేడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్, జై మోడీ.